హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి జర్నీ @ మనం ఈరోజు 10th తెలుగు గ్రామర్ సిరీస్ చేస్తున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు టాపిక్ వచ్చేసి జాతీయాల నుంచి 1 మార్క్ మనకి కంపల్సరీ వస్తుంది. 1 మార్క్ గ్యారంటీ అనమాట. ఓకేనా. జాతీయాల గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అంటే ఒక నిర్వచనాలు అట్లా ఉన్నాయి. తర్వాత మొత్తం జాతీయాలు, వాటికి అర్థాలు, ఏ సందర్భాల్లో వాటిని వాడతాం అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పే వీడియో చూస్తే చాలు, మనకి 1 మార్క్ ఎక్కడికి పోదు. ఓకేనా. టాపిక్లోకి వస్తే, భాషలో కొన్ని పదాలు కలిసి విశేష అర్థాన్ని ఇవ్వడం జాతి వాడుకలో రూపుదిద్దుకున్న భాషా విశేషం. అర్థాన్ని పరిశీలిస్తే ఒక అర్థం జనుల వాడుకలో మరో అర్థం ఉన్న పదాలు జాతీయాలు. ఓకేనా. అంటే దానికి మనం చెప్పేది ఒకటి, దాని అర్థం వేరనమాట. దీనికే పలుకుబడి, నుడికారం అనే పేరు కలదు. జాతీయాలకు మరొక పేరు ఏంటంటే పలుకుబడి మరియు నుడికారం అనే పేరంట. పదబంధాలని కూడా పిలుస్తారు వీటిని. పదబంధాలన్నా, పలుకుబడి అన్నా, నుడికారం అన్నా జాతీయాలనే అర్థం వస్తుంది. ఒక పదం ద్వారా మరో అర్థం స్ఫురించడం జాతీయాలు ముఖ్య లక్షణం. మనం చెప్పే పదం ఒకటి, దాని అర్థం వేరొకటి ఉంటుంది. ఓకేనా. అరాచకత్వం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, చెవి కోసుకోవడం, ఇది టెట్ 23 పేపర్ 1 వాళ్ళకు వచ్చింది. ఓకేనా. అరాచకత్వం అంటే ఏదైనా ఒక ప్రాంతంలో తీవ్రంగా శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పాల్సిన వచ్చిన సందర్భంలో దీన్ని వాడతారు. ఓకేనా. గుండెను రాయి చేసుకోవడం, భరించలేని బాధ కలిగినప్పుడు ధైర్యాన్ని పొందిన సందర్భాన్ని తెలియజేసే సందర్భంలో దీన్ని వాడతారు. నెక్స్ట్ వచ్చేసి కుండ బద్దలు కొట్టినట్టు, అంటే మొహమాటం లేకుండా చెప్తారు కదా, అట్లా ఏ విషయాన్నైనా మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. సొమ్మొకరిది సోకొకరిది, అంటే కష్టపడి సంపాదించే వాళ్ళు ఒకళ్ళు ఉంటే దాన్ని ఎంజాయ్ చేసే వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు కదా, ఆ సందర్భంలో దీన్ని వాడతారు. నిర్వచనం చూద్దాం. కష్టపడి సంపాదించే సంపాదన ఒకరిది అయితే దాన్ని అనుభవించే మరొకడై ఉండే సందర్భాన్ని తెలియజేసే సందర్భంలో దీన్ని వాడతారు. తలబొబ్బి కట్టినట్లు, ఒక విషయాన్ని ఒక వ్యక్తికి అనేక సార్లు చెప్పాల్సి వచ్చిన సందర్భంలో అతడు పొందే విసుగును తెలియజేసే సందర్భంలో దీన్ని వాడతారు. మసిపూసి మారేడు కాయ చెయ్యి, ఒక సందర్భంలో జరిగిన సంఘటనను అవసరాన్ని బట్టి పూర్తిగా మార్పు చేసి చెప్పిన సందర్భంలో దీన్ని వాడతారు. కాలు మీద కాలేసుకొని కూర్చోవటం, ఒక వ్యక్తి నిశ్చింతంగా దర్జాగా జీవితంలో సుఖాలను అనుభవిస్తున్నాడన్న విషయాన్ని తెలియజేసే సందర్భంలో కాలు మీద కాలు వేసుకొని అనే జాతీయాన్ని వాడతారంట. గుండెల్లో బాకుదింపు, అనుకోకుండా నష్టం కలిగించే వార్త విన్న సందర్భంలో దీన్ని వాడతారు. అస్తవ్యస్తం, ఒక విషయం ఉండాల్సిన విధంగా ఉండక పద్ధతి తప్పిందన్న విషయాన్ని తెలియజేసే సందర్భంలో దీన్ని వాడతారు. చిటపటలాడు, కోపంతో ఉన్నాడని తెలియజేసే సందర్భంలో దీన్ని వాడతారు. నూరగం, అసాధ్యమైనదైనా సాధ్యమవుతుందేమో కానీ ప్రస్తుత విషయం ఏదైతే జరుగుతుందో, ప్రస్తుత విషయం ఉంది కదా, అది జరగదు అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడతారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మూనాళ్ళ ముచ్చట, శాశ్వతం అనుకున్నది మధ్యలోనే నశించడం, అనగా తాత్కాలిక ఆనందం మాత్రమే కలిగిస్తుందన్న సందర్భంలో దీన్ని వాడతారంట. రసాభాసం, చక్కగా ఆనందం పొందుతున్న సమయంలో ఆటంకం కలిగిందని చెప్పవలసి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడతారు. ఎవరికి వారే యమునా తీరే, ఒక పనిని గూర్చి కొంతకాలం కలిసి ఉండి ఆ పని పూర్తయిన తర్వాత ఎవరి పాటికి వారు విడిపోయారు అని చెప్పాల్సిన సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. కాలికి బుద్ధి చెప్పు, సమయం కలిసి రానప్పుడు అక్కడి నుండి పారిపోయాడని చెప్పవలసి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడతారు. అందవేసిన చెయ్యి, ఒక పనిలో నైపుణ్యాన్ని సాధించి గౌరవాన్ని పొందాడు అని చెప్పాల్సి వచ్చినప్పుడు దీన్ని వాడతారు. సలాం కొట్టుట, నమస్కరించుట అనే అర్థంలోనూ, వీడ్కోలు చెప్పుట అనే అర్థంలోనూ ఈ జాతీయాన్ని వాడతారనమాట. భగీరథ ప్రయత్నం అంటే భగీరథుని వలె ప్రయత్నంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఓర్పుతో నేర్పుతో వాటిని తొలగించుకొని అనుకున్నది సాధించడం అనే అర్థంలో దీన్ని వాడతారు. కంకణం కట్టుకొను, ఏదైనా ఒక పనిని సాధించడానికి తగిన దీక్ష పూనాడు అని చెప్పవలసి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడతారు. అయోమయం, ఏం చేయాలో తోచని స్థితిని గూర్చి చెప్పవలసి వచ్చిన సందర్భంలో దీన్ని వాడతారన్నమాట. పగటి కలలు, అసంభవమైన వాటిని గూర్చి ఊహిస్తూ కాలక్షేపం చేయడాన్ని గూర్చి చెప్పేటప్పుడు దీన్ని వాడతారనమాట.
వీరిపాలు చెయ్యు, తాను తినక ఇతరులకు పెట్టక వ్యర్థంగా పోగొట్టారని చెప్పవలసి వచ్చిన సందర్భంలో దీన్ని వాడతారు. చేజారిపోవు, ఏదైనా తన చేతిలో నుంచి పరిస్థితి మించిపోయిన విషయాన్ని తెలియజేసే సందర్భంలో దీన్ని వాడతారు. నిమ్మకు నీరెత్తినట్లు, ఎన్ని మాట్లాడుతున్నా ఆ మాటకు తగిన ప్రతిస్పందన లేకుండా అన్నీ విని ఊరుకున్న వ్యక్తి గురించి తెలియజేసే సందర్భంలో దీన్ని వాడతారు. నిమ్మకు నీరెత్తినట్లున్నావు, ఏం మాట్లాడవేంటంటాం కదా, అంటే అన్ని విన్ని కూడా సైలెంట్గా ఉన్న సందర్భంలో దీన్ని. అపురూపం, మిక్కిలి గారాభంగా చూడబడే వస్తువును లేదా వ్యక్తిని గురించి తెలియచెప్పే సందర్భంలో. అతి గారాభంగా అపురూపంగా చూసుకున్నాను నా పిల్లల్ని అట్లా అంటాం కదా, ఆ సందర్భంలో దీన్ని వాడతారు. తలదన్ను, ఒకరిని మించిన వారు మరొకరు అని చెప్పవలసి వచ్చినప్పుడు వచ్చిన సందర్భంలో దీన్ని వాడతారు. ఒకరిని తలదన్నేవారు మరొకరు అంటాం కదా, ఆ మీనింగ్ అనమాట. పెనవేసుకొను, ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా రెండు వస్తువుల మధ్య గల అవినాభావ సంబంధాన్ని తెలియజేసేటప్పుడు వాడతారు. కన్నమ్మ కష్టాలు, కష్టాలపై కష్టాలు పెట్టడం, రాసి రంపాన పెట్టడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. ఆట పట్టించు, వేళాకోళం చేసే సందర్భంలోనూ సరదాగా మాట్లాడుకునే సందర్భంలోనూ దీన్ని వాడతారు. మనసులో ముళ్ళు, ఎంత దుఃఖించినా పోని బాధను గురించి తెలియజేసే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారంట. మనసులో ముళ్ళు. తండోపతండాలు, లెక్కించడానికి వీలు లేనంతగా వచ్చిన జనాన్ని గూర్చి తెలియజేసే సందర్భంలో వాడతారు. అంటాం కదా, ఆ జాతరకి తండోపతండాలుగా జనం తరలి వచ్చారు అట్లా అనేసి, ఆ సందర్భం అన్నమాట. గొడ్డలి పెట్టు, శరవేగంతో అభివృద్ధి దిశగా కొనసాగుతున్న పని ప్రభుత్వం అర్ధాంతరంగా ఆపివేసిన సందర్భంలో, ఆటంకాలు వచ్చిన సందర్భంలో దీన్ని వాడతారు. కుంభకోణం, ఒక కార్యక్రమంలో జరిగిన మోసాన్ని, ఆ లంచగొండితనాన్ని తెలియజేసే సందర్భంలో దీన్ని వాడతారు. అంటే ప్రభుత్వంలో అన్ని కుంభకోణాలు ఉన్నాయని మనం వింటాం కదా, అట్లా అనమాట. ఆపద్ధర్మం, ఏదైనా ఒక చేయరాని పనిని చేయవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆ పని చేయవలసిన సందర్భాన్ని తెలియజేసేటప్పుడు దీన్ని వాడతారు. సవతి తల్లి ప్రేమ, తీవ్రమైన పక్షపాత బుద్ధిని ప్రదర్శించే సందర్భాన్ని తెలియజేసేటప్పుడు దీన్ని వాడతారంట. దున్నపోతు మీద వానపడు, ఎవరు చెప్పినా ఎంత సముదాయించినా కూడా మంకుపట్టు వీడని వాని గురించి చెప్పు సందర్భంలో దీన్ని వాడతారు. అంటే వీనికి ఎంత చెప్పినా వేస్ట్, వీళ్ళకి ఎంత చెప్పినా వేస్ట్, దున్నపోతు మీద వానపడ్డట్టే వీళ్ళకి చెప్తానంటాం కదా, ఆ సందర్భం అన్నమాట. నాలుక ఖర్చుకొను, పొరపాటుగా మాట్లాడి తరువాత దాన్ని తప్పుగా గ్రహించి పశ్చాత్తాపడుతున్న సందర్భంలో దీన్ని వాడతారు. విచ్చలవిడి, మితిమీరిన స్వేచ్ఛతో సంచరించే విధానాన్ని తెలియజేసే సందర్భంలో దీన్ని వాడతారు. దయ్యాలు వేదాలు వల్లించడం, నిత్యం ఆకృత్యాలు, అన్యాయానులు, హింసలు చేస్తూ బయటకు మంచి మాటలు, ధర్మోపదేశాలు చేసే వ్యక్తిని గురించి తెలియజేసే సందర్భంలో దీన్ని వాడతారు. వాళ్ళు చేసే పనులన్నీ కూడా రౌడీజంగానే ఉంటాయి, కానీ వాళ్ళు మాత్రం మంచి మంచి మాటలాగా చెప్తారు. ఓకేనా, అట్లాంటి వ్యక్తి గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారనమాట, దయ్యాలు వల్ల వేయడం అని. నోటికి తాళం వెయ్యు, మాట్లాడకుండా చేయడం. చేతికి ఎముక లేనోడు అంటే దానశీలి, అంటే దానగుణం ఎక్కువగా కలిగి ఉన్నోడిని చేతికి ఎముక లేనోడు అంటాం. తెగేదాకా లాగొద్దు, గొడవ పెంచొద్దు అని అర్థం. తీగకు కాయ బరువ, తల్లిదండ్రులకు పిల్లలు భారం కాదన్నట అర్థం. ఓకేనా, ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ ఆడపిల్లలు పుట్టింట్లో గొడవపడి అత్తగారింట్లో గొడవపడి హస్బెండ్తో అత్త మామూలతో అట్లా పుట్టింటికి వచ్చారనుకోండి, అనవసరమైన నిందలేసి ఆమెను పుట్టింటికి పంపిస్తారు. అప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు, నా చెట్టుకు కాయ బరువా, నా పిల్ల నాకు బరువా, నేను ఉంచేసుకుంటా అంటారు కదా, అట్లా. ఓకేనా. ఎంగిలి చేత్తో కాకిని కొట్టుట, పిసినారి, ఎంగిలి చేత్తో కాకిని ఇదిలిచ్చాడు అంటే మెతుకులు రాలితే ఆ కాకులు తింటాయేమో అని, ఆ రెండు మూడు మెతుకులు కూడా కాకులు తింటాయేమో అన్నట్టు ఆ చెయ్యి ఇట్లా ఇసిరితే ఇష్యూ అని కాకిని తోలితే అంత పిసినారన్నమాట. తేనెలో నీటి బొట్టు, కలిసిపోవు, తేనెలో నీటి బొట్టు అంటే కలిసిపోవు అనే సందర్భంలో వాడతారు. తేనెలో వాటర్ కలుపుకొని తాగుతాం కదా, అంటే మనకు వాటర్ లాగానే మిక్స్ అయిపోతుంది తేనె కూడా, అలా అనమాట. కుండ బద్దలు కొట్టినట్లు, ముఖం మీద చెప్పు. అగ్గిబుక్కుట, కోపంతో ఉడికిపోవడం. అరచేతిలో వైకుంఠం, మోసం చేయటం, వాడు పెద్ద మోసగడరా బాబు, అరచేతిలో వైకుంఠం చూపిస్తాడని అంటాం కదా, అటువంటి సందర్భం. ఉడుంపట్టు, గట్టిగా పట్టుకోవడం. ఒంటికోతి, ఏకాకి, కడుపు మంట, ఓర్వలేని తనము. ఓకేనా. కుడితిలో పడ్డ ఎలుక, ఇబ్బంది పడడం అనే సందర్భంలో వాడతాం. కుడితిలో పడ్డ గిలిగిలా కొట్టుకుంటుంది కదా, ఆ విధంగా ఇబ్బంది పడ్డం.
కుసుమిడిసిన పాము ఉల్లాసంగా ఉండు, కోడి మెదడు మతి లేకపోవడం, గాడిద మోత వెట్టి చాకిరి, గాడిగత్తర వృధా ప్రయాస, గోడకేసిన సున్నం తిరిగి రానిది, చచ్చిన పాము ఏమీ చేయలేనిది, గడ్డిపెట్టు బుద్ధి చెప్పు, చంకలో పిల్లి చెడు శకునం, చుక్క తెగిపడ్డట్టు అకస్మాత్తుగా, చూపుల గుర్రం కేవలం రూపం మాత్రమే, డూడు బసవన్న ఆలోచించకుండా ప్రతి మాటకు తల ఊపడం, నల్లికుట్లోడు బయటకు కనిపించకుండా హాని చేసేవాడు, నిండు చెరువు సమృద్ధిగా ఉన్నది అనే సందర్భంలో నిండు చెరువు అని వాడతాం. నీళ్లు నములు సందేహించడం, ఏమైనా మనం చెప్పడానికి సందేహిస్తున్న సంకోచిస్తున్న, ఎందుకు నీళ్లు నములుతున్నావు చెప్పు అంటాం కదా, ఆ సందర్భం. నూరిపోయు విషయాన్ని బలంగా అందచేయడం, పీనుగు సింగారం అంటే వ్యర్థం వేస్ట్ అనే సందర్భంలో పీనుగు సింగారం అనే జాతీయాన్ని వాడతాం. ఏ ఎండకు ఆ గొడుగు అవకాశవాదం అంటే ఎటు సైడ్ అంటే రాజకీయ పార్టీలు ఉన్నారు. ఇప్పుడు ఏ అధికార పార్టీ ఉంటే ఆ అధికార పార్టీలోకి ఎమ్మెల్యేలు కొంతమంది జంప్ అవుతూ ఉంటారు. ఓకేనా, ఏ ఎండకు ఆ గొడుగు పడతారు వాళ్ళు అని అంటాం కదా, అలా అనమాట. కట్టలు తెంచుకోవడం, మితిమీరిపోవడం, ఉక్కు పాదాలు బలవంతంగా అణచివేయడం, తిలోదాకాలు ఇవ్వడం, ఆశలు వదులుకోవడం, రాళ్ళు విసరడం, విమర్శ చేయడం, గొంతు నొక్కేయడం, మాట్లాడకుండా చేయడం, కాకి బలగం ఎక్కువ బంధువర్గం, మసిబారు నాశనం పొందు. ఇవన్నీ చూసారు కదా. మన పదం ఒకటి ఉంది, దానికి వచ్చే మీనింగ్ ఒకటి ఉంది. అంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా మనం దాన్ని చెప్తున్నాం అనమాట. ఇవన్నీ జాతీయాలు. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు మనకు ఒక మార్క్ ఎటు పోదు.